బళ్ళారి జిల్లాలో తుంగభద్ర తీరంలో చిన్న పట్టణంగా ఉన్న హంపి 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని. అప్పట్లో చిన్నగా ఉన్న ఈ గుడిని విజయనగర రాజులు అతిపెద్ద ఆలయంగా కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దంలోనే హంపి శిల్ప సౌందర్యం శాసనమైనప్పటికీ విరూపాక్ష దేవాలయంలో ధూప నైవేద్యాలు అవిఘ్నంగా కొనసాగటం విశేషం. హంపి ఈశాన్యంలో ఉన్న విఠల దేవాలయ సముదాయం సైతం అప్పటి శిల్పకళా సంపత్తికి చూడచక్కర నిదర్శనం. ఇక్కడ విష్ణుమూర్తి విఠలుడి రూపంలో సేవలందుకుంటున్నాడు. సప్త స్వరాలు పలికే 7 సంగీత స్తంభాలు ఈ దేవాలయం మరో ప్రత్యేకత. కదిలే చక్రాలున్న ఏకశిలా రథం, పట్టపు ఏనుగుల నివాసం కోసం కట్టించిన గజశాల, యోగ నరసింహ విగ్రహం, ఇలా మరెన్నో నిర్మాణాలు ఆనాటి హంపి వైభవాన్ని కళ్లకు కడుతూ ఈనాటి సాంకేతిక నిపుణుల్ని సవాల్ చేస్తున్నట్లు ఉంటాయి.